Hello students, welcome to Arvind Academy. This is Dr. Arvind. మనము ఈ రోజు వీడియో లెక్చర్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రమ్ ద ఎకానమీ ఫర్ ద గ్రూప్ 2 ఎగ్జామ్ కోసం, దట్ ఈస్ ప్లానింగ్ టాపిక్. ఈ ప్లానింగ్ అనే టాపిక్ ని మనము గ్రూప్ 2 ఎగ్జామ్ కోసం ఎలా చదవాలి, ఏ ఏరియాస్ లో ప్లానింగ్ అనే టాపిక్ నుంచి ఫోకస్ చేయాలి అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. నేను ఈ ప్లానింగ్ అనే టాపిక్ ని తీసుకోవడానికి ఒక 2 మేజర్ రీజన్స్ ఉన్నాయండి. ఒకటి, ఈ టాపిక్ చాలా పెద్దది. సెకండ్ థింగ్, ఇంకోటి ఏంటంటే ఈ టాపిక్ లో మోస్ట్ ఆఫ్ ద కాన్సెప్ట్స్ అంటూ ఏమీ ఉండవు. ఎవ్రీథింగ్ ఈ టాపిక్ నుంచి స్టూడెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది మోస్ట్లీ మెమరీ పార్ట్, అంటే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ లేదా పెద్దగా అర్థం చేసుకోవాల్సిన అటువంటి అంశాలు ఏమీ ఇందులో ఉండవు. సో మోస్ట్లీ మెమరీ బేస్డ్ టాపిక్, అట్ ద సేమ్ టైం చాలా బల్కీ టాపిక్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఫస్ట్ ప్లాన్ నుంచి లాస్ట్ ప్లాన్ వరకు తీసుకున్నట్టయితే చాలా స్కీమ్స్ గుర్తుపెట్టుకోవాలి, చాలా స్కీమ్స్ ఉంటాయి. మీరు ఏ టెక్స్ట్ బుక్ తీసినా కానీ ఈ టాపిక్ యొక్క కంటెంట్ చాలా ఎక్కువ పేజెస్ ఉంటుంది. ఇంకొక మేజర్ రీజన్ ఏంటంటే, మనము ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్ ఏవి చూసినా కూడా ప్లానింగ్ అనే టాపిక్ నుంచి మినిమం 12 to 14 క్వశ్చన్స్ వస్తాయండి. సో ఇంత నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, ఇంత బల్కీ టాపిక్ వితౌట్ ఎనీ కాన్సెప్ట్స్ ఎక్సెప్ట్ మెమరీ బేస్డ్ కాబట్టి, మరి ఈ టాపిక్ ని ఎలా స్ట్రాటజైజ్ చేసుకోవాలి, ఎంత మెమరీ బేస్డ్ ఉంది, ఎలా చదువుకోవాలి అనేది నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. నా కంప్లీట్ అనాలిసిస్, నేను ఈ విధంగా ఎందుకు అనాలిసిస్ చేశాను అంటే, నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ తీసుకున్నాను కాబట్టి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్ తీసుకొని దాన్ని ఒక ప్రాపర్ వేలో కేటగరైజ్ చేసుకొని, ఈ ప్లానింగ్ అనే టాపిక్ లో, ప్రణాళిక అనే ఒక టాపిక్ లో ఏ రీజన్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నాడో తీసుకొని దాన్ని మనము తక్కువ ఎనర్జీ తోటి ఎక్కువ మార్క్స్ ఎక్కడ స్కోర్ చేయగలము, ఎక్కువ ఎనర్జీ పెట్టినా వచ్చే లాభం తక్కువ, అట్లాంటి ఏరియాస్ ఏంటి. సో మనము మన ప్రిపరేషన్లో మన ప్రిపరేషన్ ఫోకస్ ఎక్కడ పెట్టాలి అంటే, తక్కువ కంటెంట్, ఎక్కువ మార్క్స్, ఈజీ టు క్రాక్, ఇట్లాంటి ఏరియాస్ ఏమున్నాయి ఈ ప్లానింగ్ అనే టాపిక్. ఇట్లాంటి ఏరియాస్ నేను ఎలా బయటకు తీసుకొచ్చాను, ఎట్లా తీసుకొచ్చాను అంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనాలిసిస్ బట్టి. సో అట్లాంటి ఏరియాస్ ఏంటి, ఎక్కడ ఫోకస్ చేయాలి అనేది నేను ఈ వీడియో లెక్చర్లో డిస్కస్ చేస్తానండి. నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్, బిఫోర్ గోయింగ్ టు దిస్ టాపిక్ ఆన్ ఎకనామిక్ ప్లానింగ్, I would like to announce you that Arvind Academy is launching both APPSC as well as TSPSC Group 1 online course as well as Group 2 online course. So paper 3 కి సంబంధించి ఆన్లైన్ బోత్ వీడియో కోర్స్ as well as టెస్ట్ సిరీస్ మాడ్యూల్ అవైలబుల్ లో ఉన్నాయండి. ఈవెన్ ఫర్ గ్రూప్ 2 ద వీడియో క్లాసెస్ as well as టెస్ట్ సిరీస్ మాడ్యూల్. ఈ రోజు నేను డిస్కస్ చేస్తున్న లెక్చర్ ఎస్పెషల్లీ ఫర్ TSPSC గ్రూప్ 2 ఎకానమీ. దాంట్లో ప్లానింగ్ అనే టాపిక్ ని మనం డిస్కస్ చేస్తున్నామండి. సో విత్ రెస్పెక్ట్ టు ద టెస్ట్ సిరీస్, రైట్ నౌ MCQs ఆన్ ఇండియన్ ఎకనామిక్ సర్వే యాజ్ వెల్ యాజ్ బడ్జెట్. ఎకనామిక్ సర్వే నుండి 400 క్వశ్చన్స్, బడ్జెట్ నుంచి 100 క్వశ్చన్స్. ఆల్రెడీ ఈ MCQ సిరీస్ ఈజ్ అవైలబుల్ ఆన్ అరవింద్ అకాడమీ వెబ్సైట్ యాజ్ వెల్ యాజ్ అరవింద్ అకాడమీ యాప్. నౌ కమింగ్ టు ద ఆన్లైన్ కోర్సెస్, at Arvind Academy online classes in the form of online courses, all papers for group 1 both for APPSC and TSPSC courses are available at Arvind Academy. So please do subscribe to our YouTube channel and join Arvind Academy Telegram channel. Now with respect to group 2 also, we are launching every course with respect to every paper, as well as it includes both video courses as well as the test series. So please do visit the Arvind Academy website and Arvind Academy app. Now coming to this detailed analysis of different kinds of questions from planning topic. Now this video lecture is exclusively for TSPSC Group 2 economy paper అండి. Now ఒకసారి మనము ఇయర్ ఆన్ ఇయర్ ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో చూసుకుందాం. Now నేను బిఫోర్ బైఫర్కేషన్ కంటే ముందు 3 పేపర్స్ ని తీసుకుంటున్నానండి. After bifurcation, after the state formation, we had only one group 2 exam, that is in 2016. So ఈ breakup of questions మనం చూసుకున్నట్టయితే 2008 లో almost 14 questions,
2011లో 16 క్వశ్చన్స్, 2012లో 9 క్వశ్చన్స్. నా 16కి వచ్చేసరికి వన్స్ అగైన్ 15 క్వశ్చన్స్. సో 15 మార్క్స్ ఫ్రమ్ వన్ టాపిక్. సో ఎకానమీ పేపర్లో గ్రూప్ 2కు సంబంధించి ఎకానమీలో ఇన్ని క్వశ్చన్స్ వచ్చే ఏకైక టాపిక్ ప్లానింగ్ టాపిక్. సో సిన్స్ మనకు స్టేట్ ఫామ్ అయింది కాబట్టి స్పెసిఫిక్గా స్పెసిఫిక్ ప్లాన్స్ ఏం లేవు కాబట్టి ఇండియన్ ఎకనామిక్ ప్లానింగ్ ని మనం కరెక్ట్గా చదువుకుంటే వీ కుడ్ ఆన్సర్ ఈజీలీ ఫ్రమ్ 12 to 14 క్వశ్చన్స్ అక్యురేట్గా ఆన్సర్ చేయొచ్చు ఈ 15 క్వశ్చన్స్లో. నా క్లాసిఫికేషన్, నేను ప్లానింగ్ అనే టాపిక్ ని మనం ఎక్కడ మంచి ఎనర్జీ, చాలా తక్కువ ఎనర్జీ తోటి ఎక్కువ అవుట్పుట్ తీయొచ్చు, అంటే ఎక్కువ క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు అనే కేటగరైజేషన్ అనే దానికోసం ఈ ప్లానింగ్ అనే టాపిక్ ని ఇన్ని విధాలుగా నేను క్లాసిఫై చేసుకున్నానండి. ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్స్ ఆఫ్ ప్లానింగ్ అంటే అసలు ప్లాన్ అంటే ఏంటి, ఈ ప్లాన్ అనే కాన్సెప్ట్ ని మనం ఎక్కడి నుంచి తీసుకున్నాము, సోషలిస్ట్ ఎకానమీ అంటే ఏంటి, మిక్స్డ్ ఎకానమీ అని ఏంటి, అసలు మనం ప్లానింగ్ కమిషన్ ఎందుకు ఎస్టాబ్లిష్ చేయాల్సి వచ్చింది, మనం ప్లానింగ్ అనే కాన్సెప్ట్ కి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, ఇవన్నీ అసలు ప్లాన్ అంటే ఏంటి, ఇట్లాంటివన్నీ మనం ఈ బేసిక్స్ ఆఫ్ ప్లానింగ్ లో చదువుతాం. సో ఇట్లాంటి ఇష్యూస్ నుంచి 2011లో 2 క్వశ్చన్స్, 12లో 3 క్వశ్చన్స్. నెక్స్ట్ ప్లానింగ్ ఇన్ ప్రీ ఇండిపెండెంట్ టైమ్స్ అంటే బిఫోర్ ఇండిపెండెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ విశ్వేశ్వరయ్య ప్లాన్, గాంధీయన్ ప్లాన్, హూ వేర్ ద పర్సన్స్ హూ ఇనిషియేటెడ్ ద ప్లానింగ్ అనే కాన్సెప్ట్ ఎవరు తీసుకొచ్చారు, ఇట్లాంటి ఏరియాస్ నుంచి మనం చూసినట్టయితే 2011లో వీ హ్యాడ్ 1 క్వశ్చన్. నౌ ప్లీజ్ డూ రిమెంబర్ దాట్ ఇవి 3 యునైటెడ్ లో ఉన్నప్పుడు జరిగిన ఎగ్జామ్స్, ఇది ఒకటి మాత్రమే మనం సపరేట్ అయినప్పుడు జరిగిన ఎగ్జామ్ అండి. సో ఇక్కడ ఇది మన మేజర్ ఫోకస్ అయి ఉండాలి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ప్లానింగ్. సో ఇండికేటివ్ ప్లానింగ్, డెమోక్రటిక్ ప్లానింగ్, అటోక్రటిక్ ప్లానింగ్. సో ఇట్లాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లానింగ్ నుంచి మనకు 2016లో 2 క్వశ్చన్స్, 11లో 1 క్వశ్చన్, 12లో 1 క్వశ్చన్. నౌ ప్లానింగ్ కమిషన్ యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్, యాజ్ ఎ బాడీ, నీతి ఆయోగ్ యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్, యాజ్ ఎ బాడీ, దాని యొక్క స్ట్రక్చర్ ఏంటి, వాటి యొక్క ఫంక్షన్స్ ఏంటి, ప్లానింగ్ కమిషన్ రీప్లేస్ చేస్తూ నీతి ఆయోగ్ పెట్టిన తర్వాత రెండింటి మధ్యలో ఫంక్షన్స్ లో డిఫరెన్సెస్ ఏమున్నాయి, సో ఇట్లాంటి కాన్సెప్ట్స్ మనం ఇక్కడ చదువుకుంటాం. సో 2016లో 2 క్వశ్చన్స్ వచ్చాయి. నౌ నెక్స్ట్ మేజర్ అండ్ ఇంపార్టెంట్ థింగ్, ప్లాన్ ఇయర్, ఆబ్జెక్టివ్ ఆఫ్ ప్లానింగ్, దానిలో టార్గెటెడ్ గ్రోత్ రేట్ ఎంత, మనం అచీవ్ చేసిన గ్రోత్ రేట్ ఎంత, ఆ పర్టికులర్ ప్లాన్ లో ఏ సెక్టార్ కి ప్రయారిటీ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎంటైర్ కంటెంట్ మనం ఒక టేబుల్ రూపంలో వేసుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 5-ఇయర్ ప్లాన్, ఇయర్, దాని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, దాని గ్రోత్ రేట్ ఎంత గ్రోత్ రేట్ అచీవ్ చేసాము, ఆ ప్లాన్ లో ఏ పర్టికులర్ సెక్టార్ కి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇక్కడ ఇంకా మనం ఇంకొక అడిషనల్ పాయింట్, ఈ 7th పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ హూ ఇస్ ద చీఫ్ ఆర్కిటెక్ట్ ఆర్ ఆ స్ట్రాటజీ ఏంటి ఆ ప్లాన్ లో ఫాలో అయింది. ఇది జస్ట్ ఒక టేబుల్ రూపంలో మనం తీసుకున్నట్టయితే సింపుల్ గా ఒక పేజ్ లో అయిపోతుందండి. ఇక్కడ చూసినట్టయితే 2008లో 7 క్వశ్చన్స్ వచ్చాయి, మళ్ళీ 2016లో 7 క్వశ్చన్స్ వచ్చాయి. అంటే ప్లానింగ్ అనే టాపిక్ లో జస్ట్ ఈ యొక్క టేబుల్ ని మనం ప్రాపర్ గా మెమరైజ్ చేసినట్టయితే వీ కుడ్ ఆన్సర్ 6 to 7 క్వశ్చన్స్ ఈజీలీ. నెక్స్ట్ డొమెస్టిక్ అండ్ ఫారెన్ రిసోర్సెస్. సో ఒక ప్లాన్ లో డొమెస్టిక్ రిసోర్సెస్ ఎక్కువ వాడామా, ఫారెన్ రిసోర్సెస్ ఎక్కువ వాడామా, సో ఇట్లాంటి ఏరియా నుంచి 2011లో క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ చీఫ్ ఆర్కిటెక్ట్ అండ్ స్ట్రాటజీ, ఈ 5th పాయింట్ లో మనం డిస్కస్ చేసి ఉన్నాము. నెక్స్ట్ స్కీమ్స్, ప్రోగ్రామ్స్, ఇండస్ట్రీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్. అంటే ఒక పర్టికులర్ ప్లాన్ లో గవర్నమెంట్ ఏ స్కీమ్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ లాంచ్ చేసింది, లేదా ఏ పర్టికులర్ ఇండస్ట్రీని తీసుకొచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ దుర్గాపూర్, రూర్కీలా, బొకారో, ఇట్లాంటి స్టీల్ ప్లాంట్స్ ఏ పర్టికులర్ ప్లాంట్ లో ఎస్టాబ్లిష్ చేసి ఉన్నాము, ఏదైనా ఇన్స్టిట్యూషన్ సెటప్ చేసామా. సో ఇట్లాంటివన్నీ ఎవ్రీ ప్లాన్ కి ఫస్ట్ ప్లాన్ నుంచి మనం లాస్ట్ ప్లాన్ కి తీసుకున్నట్టయితే ప్లానింగ్ అనే టాపిక్ లో బల్కియర్ పోర్షన్ ఇక్కడే ఉంటుందండి 8th సెక్షన్ లో. మరి ఇంత బల్కియర్ సెక్షన్ నుంచి మనకు ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో ఒకసారి చూడండి. 8లో 2, 11లో 1, 2012లో 1 అండ్ 16లో 1. నెక్స్ట్ ఇప్పుడు ఈ 8 కేటగిరీస్ లో మనకు ఫస్ట్ నుంచి 7 కేటగిరీస్ మనం తీసుకున్నట్టయితే హార్డ్లీ మనం ప్రాపర్ గా నోట్స్ రాసుకున్నట్టయితే 4 pages లో ఆ నోట్స్ అయిపోతుందండి, ఎటువంటి బిట్ మిస్ అవ్వకుండా. మరి 4 pages నోట్స్ ని మనం ప్రాపర్ గా రాసుకొని వీ కుడ్ ఈజీలీ క్రాక్ సమ్వేర్ 12 మార్క్స్.
12 క్వశ్చన్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 7 + 2 + 2 అండ్ +1 ఆల్మోస్ట్ 12 క్వశ్చన్స్. సో మనం ఈజీగా 12 క్వశ్చన్స్ ఈ 4 పేజెస్ ప్రాపర్ నోట్స్తో ఒకసారి మెమరైజ్ చేసామంటే ఎవ్రీడే ½ an hour పెట్టుకుంటే సరిపోతుంది. వీ కుడ్ ఈజీలీ మెమరైజ్ ఇట్. సో ఇంత నీట్గా ఈ 4 పేజెస్ నుంచి 12 మార్క్స్ నాకు తెలిసి ఏ చాప్టర్ నుంచి కూడా ఇంత ఈజీగా క్రాక్ చేయలేము. మరి ఈ స్కీమ్స్, ప్రోగ్రామ్స్, ఇండస్ట్రీస్, ఇన్స్టిట్యూషన్స్, ఈ పర్టికులర్ 8th సెక్షన్ చూసుకున్నట్టయితే ఒక ప్లాన్కి ఆల్మోస్ట్ 1 పేజ్ వేసుకున్న 12 ప్లాన్స్కి వీ విల్ ల్యాండ్ అప్ సమ్వేర్ ఇన్ 12 to 14 pages. 12 to 14 pages చదవడం వల్ల మనకు వచ్చే మార్క్స్ నెగ్లిజిబుల్, 1 or 2. అంటే ప్లానింగ్ అనే టాపిక్ చదివేటప్పుడు మన ప్రిపరేషన్లో, మన స్ట్రాటజీలో, మన ఎనర్జీని ఫస్ట్ ఎక్కడ ఫోకస్ చేయాలి? ఈ 1 to 7 ఏరియాస్లో ఫోకస్ చేయాలి. ఈ 1 to 7 ఏరియాస్ ఫోకస్ చేసిన తర్వాతే ఆ స్కీమ్స్ని కానీ ప్రోగ్రామ్స్ని కానీ మగప్ చేయడానికి వెళ్ళాలి. సో ఇట్ ఈస్ క్లియర్లీ విజిబుల్ ఇన్ దిస్ కేటగరైజేషన్ దాట్ మన ఫోకస్, మన స్ట్రాటజీ ఎప్పుడు కూడా ఈ 1 to 7 ఏరియాస్ మీద ఉండాలి. ఇంతగా ఇది కాకుండా కానీ ఇంకా ఏదైనా ఒక ప్లాన్ని మనం ఇన్ డెప్త్గా చదవాలి అనుకుంటే నేను ఆ కేటగరైజేషన్ కూడా చేశానండి. ఫర్ ఎగ్జాంపుల్, మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఫస్ట్ ప్లాన్ నుంచి, సెకండ్ ప్లాన్ నుంచి, లేదా 11th ప్లాన్ నుంచి, 12th ప్లాన్ నుంచి. సిన్స్ 2012 to 17 12th ప్లాన్ కాబట్టి 12th ప్లాన్ జరిగి కూడా ఆల్మోస్ట్ 4 years అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ నోటిఫికేషన్కి వీ కెన్ సింప్లీ ఇగ్నోర్ ఈవెన్ 11th ప్లాన్ ఆల్సో. వీ కెన్ రీడ్, మనం ఫోకస్ జస్ట్ ఫస్ట్ ప్లాన్ని ఇన్ డెప్త్గా, సెకండ్ ప్లాన్ని ఇన్ డెప్త్గా, 12th ప్లాన్ని ఇన్ డెప్త్గా చదివితే సరిపోతుంది. ఎందుకు ఈ ప్లాన్ని స్పెసిఫిక్గా తీసుకున్నాను అంటే మనం చూసినట్టయితే 2008లో 2 questions ఎక్స్క్లూజివ్లీ ద డెల్ట్ విత్ ఫస్ట్ ప్లాన్ ఆర్ సెకండ్ ప్లాన్ లేదా 12th ప్లాన్. నెక్స్ట్ 2011లో ఒక క్వశ్చన్, 2012లో 2 questions, 2016లో 1 question. ఎందుకు 12th ప్లాన్ ని మనం చదవాలి అంటే రీసెంట్ ప్లాన్, రీసెంట్గా ఫినిష్ అయింది కాబట్టి మోస్ట్ ఎగ్జామినర్ ఎక్స్పెక్ట్స్ దట్ యూ నీడ్ టు నో అబౌట్ దట్ ప్లాన్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఫస్ట్ ప్లాన్ ఆబ్వియస్గా ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ ప్లాన్ కాబట్టి మనకు దాని మీద ఎగ్జామినర్ టెస్ట్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. సో మనము ఏదైనా ఒక ప్లాన్ని ఈ కేటగరైజేషన్లో కాకుండా ఇంకా ఇండెప్త్గా చదవాలి అనుకుంటే మన ఫోకస్ ఎప్పుడు ఫస్ట్ ప్లాన్, సెకండ్ ప్లాన్ అండ్ 12th ప్లాన్ మీద ఉంటే సరిపోతుంది. సో ఈ స్ట్రాటజీ చేసుకున్నంత కాలం ప్లానింగ్ అనే టాపిక్, ఈ స్కీమ్స్, ప్రోగ్రామ్స్, ఇండస్ట్రీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ అనే భ్రమలో ఉంటాము. సో ఆ 12 to 15 pages కంటెంట్ అదే ఉంటుంది. ఆ మన ఎనర్జీ అక్కడ ఎంత ఫోకస్ చేసినా మనకు వచ్చే అవుట్పుట్ చాలా తక్కువ. సో ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఎందుకు అనలైజ్ చేయాలి అంటే మనం అట్లా అనలైజ్ చేయడం వల్ల ఇట్లాంటి అవుట్పుట్ వస్తుంది. ఇట్లాంటి అవుట్పుట్ వచ్చినప్పుడు మన ప్రిపరేషన్లో మన ఫోకస్ ఎగ్జామ్ రిలవెంట్గా ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటుంది. సో ఇప్పుడు నేను ఆ 8 కేటగిరీస్ నుంచి ప్రీవియస్ ఇయర్లో ఏ క్వశ్చన్స్ వచ్చాయో ఒకసారి ఆ క్వశ్చన్స్ చూద్దామండి. సో డెవలప్మెంట్ ప్లానింగ్ బై బ్రేకింగ్ అబ్స్టకల్స్ సీక్స్ టు అచీవ్ ఇంక్రీస్డ్ ఇన్కమ్ అండ్, అడ్డంకులను అధిగమిస్తూ అభివృద్ధి ప్రణాళిక సాధించాలనుకునేది ఆదాయ పెరుగుదల మరియు ఎంప్లాయ్మెంట్, ఉద్యోగము. సో ఏ ఎకానమీ అయినా, ఏ ప్లానింగ్లో అయినా మనం ఏదైనా ప్లాన్ చేస్తున్నాము అంటే అక్కడ 2 goals ఉంటాయండి. ఒకటి ఇన్కమ్ ఇంక్రీజ్ అవ్వాలి, యాజ్ వెల్ యాజ్ ఎంప్లాయ్మెంట్ రావాలి పీపుల్కి. Now, the basic objective of planning of socialism in the provision of a nation's minimum levels of, సామ్యవాద వ్యవస్థకై చేయు ప్రణాళికల ముఖ్య లక్ష్యము దీనిని జాతీయ కనిష్ట స్థాయిలో కల్పించాలి. ఏంటది? లివింగ్ స్టాండర్డ్స్, జీవన ప్రమాణాలు. Now, next question. The economy in which economic planning intends to allocate and utilizes resources is known as, వనరుల కేటాయింపు మరియు ఉపయోగాలను ఉద్దేశించు ఆర్థిక ప్రణాళికను కలిగి ఉన్న ఆర్థిక వ్యవస్థను పిలిచేది సామ్యవాద ఆర్థిక వ్యవస్థ లేదా సోషలిస్ట్ ఎకానమీ. నౌ ఇన్ a developing economy, by removing all obstacles, the plan that seeks to achieve increased income and employment is called. So almost first question ki ఇది రిపీటింగ్ క్వశ్చన్. సో డెవలప్మెంట్ ప్లానింగ్ లేదా అభివృద్ధి ప్రణాళిక. In the era of economic planning in India, regional planning was introduced with the basic objective of ensuring equal development of all regions.
భారతదేశ ప్రణాళిక శకంలో ప్రవేశపెట్టబడిన ప్రాంతీయ ప్రణాళిక యొక్క ముఖ్య లక్ష్యము అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధి. సో ఇవన్నీ ఏంటి అంటే ఒక బేసిక్స్, ప్లానింగ్ అనే టాపిక్ చదివే ముందు చిన్నగా మనకు తెలియాల్సిన బేసిక్స్ ఆఫ్ ప్లానింగ్ అన్నమాట. నెక్స్ట్, ప్రీ ఇండిపెండెన్స్ టైంలో, ఇండిపెండెన్స్ కంటే ముందు మనకి ఏమేమి ఎఫర్ట్స్ ఉన్నాయో చూద్దాం. ద ఎఫర్ట్స్ టు ఇనిషియేట్ ఎకనామిక్ ప్లానింగ్ ఇన్ ఇండియా ఫర్ ద ఫస్ట్ టైం వాజ్ మేడ్ బై. భారతదేశంలో ఆర్థిక ప్రణాళిక విధానాన్ని మొట్టమొదట ప్రవేశపెట్టుటకు ప్రయత్నం చేసిన వారు శ్రీ ఎం విశ్వేశ్వరయ్య. Now, in the planning era, the rolling plan in India was introduced by. ప్రణాళిక శకంలో భారతదేశంలో నిరంతర ప్రణాళికను ప్రవేశపెట్టినది లక్డావాలా. In the draft 6th 5-year plan of India, the novel idea included by the government. భారతదేశ 6వ పంచవర్ష ప్రణాళిక ముసాయిదాలో ప్రభుత్వముచే చేర్చబడిన వినూత్న భావన రోలింగ్ ప్లాన్ లేదా నిరంతర ప్రణాళిక. Among the following, which economist first advocated a rolling plan for developing countries? క్రింద ఆర్థిక శాస్త్రవేత్తలలో ఎవరు అభివృద్ధి చెందుతున్న దేశాల కోసం మొదటిగా నిరంతర ప్రణాళికను బలపరిచారు? మున్నార్ మిర్దల్. A plan in which targets are set for a period of 15 to 20 or 25 years and which ensures continuity in planning is called. 15 నుంచి 20 లేదా 25 సంవత్సరాల కాల పరిమితిలో సాధించవలసిన లక్ష్యాలను నిర్ణయించుకొని ప్రణాళికల్లో కొనసాగింపు లేదా కంటిన్యూటీ ఉండేటట్లు చేసే ప్రణాళికను ఏమంటారు? దీర్ఘదర్శ లేదా పర్స్పెక్టివ్ ప్లానింగ్. సో ఇట్లాంటి క్వశ్చన్స్ అన్ని మనం దే కేటగిరీలో పెట్టచ్చు. టైప్స్ ఆఫ్ ప్లానింగ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లానింగ్. సో ఆ టైప్స్ ఆఫ్ ప్లానింగ్ చదువుకునేటప్పుడు మనం ఈ క్వశ్చన్స్ ఆధారంగా సో అక్కడ మన ఫోకస్ ఉండాలి. నెక్స్ట్, ప్లానింగ్ కమిషన్ అండ్ నీతి ఆయోగ్. ద చైర్మన్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈస్. భారతదేశ ప్రణాళికా సంఘ చైర్మన్ ఎవరు? భారత ప్రధాని లేదా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. నౌ, who submits the draft 5-year plan of the state to the Central Planning Commission for its approval? కేంద్ర ప్రణాళికా సంఘం అనుమతి కొరకు రాష్ట్ర పంచవర్ష ప్రణాళిక ముసాయిదా సమర్పించున్నది రాష్ట్ర ముఖ్యమంత్రి లేదా చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద కన్సర్న్ స్టేట్. Now, who was the ex officio chairperson of the Planning Commission? ప్రణాళికా సంఘం యొక్క ఎక్స్ అఫీషియో చైర్పర్సన్ లేదా అధ్యక్షులు ఎవరు? ప్రైమ్ మినిస్టర్ లేదా ప్రధానమంత్రి. నీతి ఆయోగ్ లో నీతి అంటే ఏమిటి? వాట్ ఈస్ నీతి ఇన్ నీతి ఆయోగ్? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. నెక్స్ట్, ప్లాన్ ఇయర్, ఆబ్జెక్టివ్ ఆఫ్ ప్లానింగ్ లేదా టార్గెటెడ్ అండ్ అచీవ్ గ్రోత్ రేట్. ఒక చిన్న టేబుల్ వేసుకోవడం వల్ల మనం ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతున్నామో చూడండి. ద 8th 5-year plan was started on. 8వ పంచవర్ష ప్రణాళిక మొదలు పెట్టినది ఏ సంవత్సరంలో? April 1st, 1992. In which 5-year plan was the actual growth rate more than targeted growth rate? ఏ పంచవర్ష ప్రణాళికలలో ఆశించిన వృద్ధి రేటు మించిన వాస్తవ వృద్ధి రేటును ఉండినది? ఫస్ట్ ప్లాన్. The targeted growth rate during 11th 5-year plan period. 11వ పంచవర్ష ప్రణాళిక వృద్ధి రేటు లక్ష్యము 9%. In the recent 5-year plans of AP, the allocation to communications development is about. ఇటీవల ఆంధ్రప్రదేశ్ పంచవర్ష ప్రణాళికలలో సమాచార అభివృద్ధికి కేటాయించిన వాటా నెగ్లిజిబుల్. In the second 5-year plan outlay of Andhra Pradesh, the share of agriculture and allied sectors is about. ఆంధ్రప్రదేశ్ 2వ పంచవర్ష ప్రణాళిక పెట్టుబడులలో వ్యవసాయ మరియు దానికి అనుబంధ కలాపాల రంగం వాటా సుమారుగా 20%, 20%. In the 10th 5-year plan of AP, the highest share in total outlay was accorded to. ఆంధ్రప్రదేశ్ 10వ పంచవర్ష ప్రణాళికలలో మొత్తం ప్రణాళికల మొత్తంలో అత్యధిక వాటా నీటిపారుదల రంగం లేదా ఇరిగేషన్ సెక్టార్
Now, in the 10th 5-year plan of AP, the proportion of total plan expenditure allocated to industry and mining is about. ఆంధ్రప్రదేశ్ 10వ పంచవర్ష ప్రణాళికల్లో పరిశ్రమలకు మరియు ఖననముకు లేదా మైనింగ్ కు కేటాయించిన వాటా మొత్తం ప్రణాళికల వ్యయంలో సుమారుగా 2%. In the first 5-year plan of AP, the estimated outlay was about. ఆంధ్రప్రదేశ్ మొదటి పంచవర్ష ప్రణాళికలో అంచనా వేసిన పెట్టుబడి సుమారు 100 కోట్లు. In the development strategy of 8th 5-year plan, the central element is. 8వ పంచవర్ష ప్రణాళిక అభివృద్ధి వ్యూహంలో ముఖ్యమైన అంశము ప్రొడక్టివ్ లేదా ఉత్పాదక ఎంప్లాయ్మెంట్. The sector that received the lowest percentage of plan allocation in the 10th 5-year plan of AP. ఆంధ్రప్రదేశ్ 10వ పంచవర్ష ప్రణాళిక కేటాయింపుల్లో అత్యల్ప శాతపు కేటాయింపులు పొందిన రంగము ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్ లేదా రవాణా రంగము. During the 5-year plans in India, the sector that received more or less the same importance. భారతదేశ పంచవర్ష ప్రణాళికలన్నింటిలో దాదాపు ఒకే విధమైన ప్రాధాన్యతను పొందిన రంగము వ్యవసాయ రంగము అగ్రికల్చర్ సెక్టార్. Now, the sector that received the largest share in plan outlay in the second 5-year plan of AP is. ఆంధ్రప్రదేశ్ 2వ పంచవర్ష ప్రణాళిక మొత్తంలో అత్యధిక వాటా పొందిన రంగము ఇరిగేషన్ నీటిపారుదల శాఖ. In the 4th 5-year plan of AP, the largest proportion of outlay was allocated to. ఆంధ్రప్రదేశ్ 4వ పంచవర్ష ప్రణాళికలో అత్యధికంగా ప్రణాళికా వ్యయం కేటాయింపబడిన రంగము ఎనర్జీ సెక్టార్ ఇంధన రంగము. In terms of plan outlay allocations, sector that received more or less equal importance in all the 5-year plans in Andhra Pradesh state are. ప్రణాళికా కేటాయింపుల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రణాళికలలో దాదాపు సమాన ప్రాధాన్యత పొందిన రంగాలు ఇరిగేషన్ అండ్ ఎనర్జీ నీటిపారుదల మరియు ఇంధనము. The main goal of 12th 5-year plan of AP state is faster, sustainable and more inclusive growth. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 12వ పంచవర్ష ప్రణాళికల ముఖ్య లక్ష్యము వేగవంతమైన నిలకడగల మరియు అధికతర సమ్మిళిత వృద్ధి. సార్ ఇక్కడ గమనించాలి సార్, ఇక్కడ వరకు మనం యునైటెడ్ ఏపీలో ఎగ్జామ్ రాసాము. సో ఆఫ్టర్ ద స్టేట్ ఫార్మేషన్ ఫస్ట్ 2016లో జరిగిన గ్రూప్ 2 క్వశ్చన్స్ చూద్దాం. ఆల్మోస్ట్ ఇక్కడ మనకు అడిగినవి ఏంటి, జస్ట్ ఇయర్స్. సో ఆ పర్టికులర్ ప్లాన్ కి సంబంధించి ఏ ప్లాన్ ఏ ఇయర్ అని అడుగుతున్నారు. చాలా సింపుల్ క్వశ్చన్. సో దీనిలో కరెక్ట్ ఆప్షన్ A1 B2 C3. సో A1 B2 C3. Now, among the following, in which plan period the highest growth rate of above 8% per annum on an average was achieved? క్రింది వాటిలో ఏ ప్రణాళికా కాలంలో సగటుగా అత్యధికంగా 8% పైగా వృద్ధి రేటును సాధించడం జరిగింది? 11th 5-year ప్లాన్. సో మనం డిస్కస్ చేసాము, ఏదైనా ఒక ప్లాన్ ని మనం ఇన్డెప్త్ గా చదవాలనుకుంటే ఆ ప్లాన్స్ ఏవేవి ఉండాలి? ఫస్ట్ ప్లాన్, సెకండ్ ప్లాన్, 11th ప్లాన్ అండ్ 12th ప్లాన్. Next, in India, the target and actual growth rates during 11th 5-year plans were. సో భారతదేశంలో 11వ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఆశించిన లక్ష్యము మరియు వాస్తవంగా సాధించిన వృద్ధి రేటు ఎంత? సో 9% అండ్ 7.5% రెస్పెక్టివ్లీ. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 5-year ప్లాన్స్ దాని మేజర్ ఆబ్జెక్టివ్స్. ఫస్ట్ 5-year ప్లాన్ కి అగ్రికల్చర్, సెకండ్ కి ఇండస్ట్రియల్, 11th 5-year plan inclusive growth. So this is the correct answer. The 5th 5-year plan proposed to achieve the main objective. So 5వ పంచవర్ష ప్రణాళిక యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటి? ప్రధాన ఉద్దేశం ఏంటి? రిమూవల్ ఆఫ్ పావర్టీ అండ్ అటైన్మెంట్ ఆఫ్ సెల్ఫ్ రిలయన్స్, అంటే పేదరిక నిర్మూలన, స్వయం సమృద్ధి సాధన. One of the following 5-year plans aimed at achieving human development as a thrust or fundamental of all developmental efforts. అన్ని అభివృద్ధి ప్రయత్నాలలో మానవ అభివృద్ధిని కీలకంగా భావించి క్రింది వాటిలో ఏ ప్రణాళిక మానవ అభివృద్ధి లక్ష్యాలను సాధించాలని నిర్ణయించినది? 8వ పంచవర్ష ప్రణాళిక.
Now consider the following pairs. 5-year plans, what your major objective? So 11th 5-year plan ekkada inclusive growth. 11th 5-year plan inclusive growth. B 4. 8th 5-year plan human resource development. C 2 poverty eradication. 5th 5-year plan. సో ఇక్కడ చిన్న మిస్టేక్ పడిందండి. ఇన్ డి ద ఆన్సర్ ఇస్ 1. సో డెవలప్మెంట్ ఆఫ్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్. సో D1. నౌ నెక్స్ట్ డొమెస్టిక్ వర్సెస్ ఫారెన్ రిసోర్సెస్. సో ఇట్లాంటి టాపిక్ నుంచి ఇట్లాంటి ఏరియా నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది 2011లో. డొమెస్టిక్ రిసోర్సెస్ కన్స్టిట్యూటెడ్ ద మేజర్ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టబుల్ ఫండ్స్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్. ఏ ప్రణాళికా కాలంలో పెట్టుబడి నిధులలో ఎక్కువ భాగం విదేశీ వనరుల నుండి సమకూర్చబడినది? 5th ప్లాన్ పీరియడ్. నౌ చీఫ్ ఆర్కిటెక్ట్ లేదా స్ట్రాటజీ ఇట్లాంటి ఏరియాస్ నుంచి ద ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియా సెకండ్ 5-year ప్లాన్ మోడల్ ఈస్. భారతదేశం యొక్క 2వ పంచవర్ష ప్రణాళిక రూపకల్పన చేసినది ఎవరు? మహలనోబిస్. నౌ స్కీమ్స్, ప్రోగ్రామ్స్ లేదా ఇండస్ట్రీస్ లేదా కొత్త ఇన్స్టిట్యూషన్ సెటప్ చేశారు ఆ పర్టికులర్ ప్లాన్ లో. ఇట్లాంటి ఏరియాస్ నుంచి ఎన్ని క్వశ్చన్ వచ్చాయో చూద్దాం. దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ వాజ్ సెటప్ విత్ అసిస్టెన్స్ ఆఫ్. దుర్గాపూర్ ఉక్కు పరిశ్రమ దీని సహాయంతో స్థాపించబడినది? UK. ద ఫస్ట్ 20-point ప్రోగ్రామ్ వాజ్ అనౌన్స్డ్ బై శ్రీమతి ఇందిరా గాంధీ ఇన్. ఏ సంవత్సరములో మొదటి 20-point పథకాన్ని శ్రీమతి ఇందిరా గాంధీ ప్రకటించినది? 1975లో. Men and Biosphere Research Program to estimate the flora and fauna of India was started during. భారతదేశంలో వృక్ష మరియు జంతు సమూహాలను అంచనా వేయుటకు మానవ మరియు జీవావరణ పరిశోధన కార్యక్రమం ప్రారంభించిన కాలము? 7th ప్లాన్ పీరియడ్. Now, which of the following statements is correct regarding the 8th 5-year plan document? 8వ పంచవర్ష ప్రణాళికకు సంబంధించి క్రింది వాక్యాలలో ఏది సరైనది? సో బి ఆప్షన్ అండి. ఇట్ ఐడెంటిఫైస్ సమ్ డెఫిషియన్సీస్ ఆఫ్ ద అఫారెస్టేషన్ స్కీమ్స్. అటవీ ప్రాంత విస్తరణ పథకాలలో కొన్ని లోపాలను 8వ ప్రణాళిక ఎత్తి చూపింది. నౌ ఫస్ట్ ప్లాన్, సెకండ్ ప్లాన్, 11th ప్లాన్, 12th ప్లాన్ ఈ పర్టికులర్ స్పెసిఫిక్ ప్లాన్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ చూద్దాం. For an individual state like AP, under the 11th 5-year plan, the number of monitorable targets suggested for achievement. ఆంధ్రప్రదేశ్ వంటి ఒక రాష్ట్రానికి 11వ పంచవర్ష ప్రణాళికల్లో ఉపలబ్ధులు సాధించడానికి మానిటరబుల్ లక్ష్యాల సంఖ్య 13. The second 5-year plan of India failed to achieve the desired rate of success due to the shortages of. భారతదేశ 2వ పంచవర్ష ప్రణాళిక ఆశించిన అభివృద్ధి రేటును సాధించలేకపోవటకు దేని కొరత కారణము? ఫారెన్ ఎక్స్చేంజ్ లేదా విదేశీ మారకం. ఫర్ ఇంప్రూవింగ్ ద ఎఫెక్టివ్నెస్ అండ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ లేబర్ టు ఓవరాల్ ప్రొడక్షన్, ద 12th 5-year ప్లాన్ అప్రోచ్ పేపర్ లేడ్ ఎంఫసిస్ ఆన్. మొత్తం ఉత్పత్తిలో శ్రామికుల సామర్థ్యాన్ని మరియు వాటా వంతును పెంచుటకు 12వ పంచవర్ష ప్రణాళిక అప్రోచ్ పేపర్లో నొక్కి వక్కానించినది నైపుణ్య నిర్మాణము లేదా స్కిల్ డెవలప్మెంట్. Agriculture sector in AP state showed certain signs of recovery and posted an average growth rate of 5.38% during. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వ్యవసాయ రంగం పుంజుకొని మెరుగుపడి 5.38% సగటు వృద్ధిని సాధించిన కాలము? 11th ప్లాన్ పీరియడ్. According to the approach paper of 12th plan, the towns that are backward and have not been able to participate in inclusive growth are so mainly because of. 12వ ప్రణాళిక దృక్పథ పత్రం ప్రకారం వెనుకబడిన పట్టణాలు సమ్మిళిత వృద్ధిలో భాగం కాలేదు. ఎందుకు అంటే ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదా అవస్థాపన సౌకర్యాలు లేకపోవటం. నౌ ఈ మనం మొత్తం కేటగరైజేషన్ లో ప్లానింగ్ అనే టాపిక్ ని ఈ విధంగా కేటగరైజేషన్ చేసుకోవడం వల్ల మనకు అర్థమవుతుంది ఏంటి అంటే ఈ ఫస్ట్ 7th + 9th
సో ఫస్ట్ 7 ప్లస్ ఈ 9th కేటగిరీని మనం ఫస్ట్ ఫోకస్ చేయాలి. సో ఈ కంటెంట్ మనకు హార్డ్లీ 4 పేజెస్లో అయిపోతుందండి. సో ఈ కంటెంట్ని మనం నీట్గా ప్రిపేర్ అయ్యి 4 పేజెస్లో నోట్స్ రాసుకుంటే మనం ఈజీగా 12 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. ఇంకా 1 or 2 మార్క్స్ కోసం మనం చదవాల్సింది 12 to 14 పేజెస్ అని ఎందుకు అంటున్నాను అంటే ఒక్కొక్క ప్లాన్, ఒక్కొక్క స్కీమ్ లేదా ఒక్కొక్క ప్రోగ్రామ్ లేదా ఒక్కొక్క ఇండస్ట్రీ లేదా ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్ సెటప్ చేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఇన్ని గుర్తుపెట్టుకుంటే ఆ కంటెంట్ ఎంత అవుతుంది అంటే మనకు మోస్ట్లీ 12 to 14 పేజెస్ అవుతుంది. సో ఆ అన్ని పేజెస్ చదవడం వల్ల మనకు వచ్చే మార్క్స్ 1 or 2. సో ఈ రీజన్కి మనం లీస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఈ రీజన్కి మనం హైయెస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలండి. సో మనము ప్లానింగ్ అనే టాపిక్, నేను ఎప్పుడైతే ప్లానింగ్ అనే టాపిక్ని డిస్కస్ చేస్తానో లేదా ఇంకా ఏదైనా టాపిక్ని డిస్కస్ చేస్తానో ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ని ప్రాపర్గా అనలైజ్ చేసుకొని ఆ పర్టికులర్ టాపిక్లో ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయో ఆ క్వశ్చన్స్ని ఫస్ట్ టార్గెట్ చేసి ఆ క్వశ్చన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ టాపిక్స్ని ఫస్ట్ డిస్కస్ చేసిన తర్వాత లీస్ట్ ఇంపార్టెన్స్ ఏరియాస్కి వెళ్తాం. సో అపార్ట్ ఫ్రమ్ ప్లానింగ్ నేను ప్రతి టాపిక్కి పావర్టీ కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ కావచ్చు, బ్యాంకింగ్ సెక్టర్ కావచ్చు, లేదా అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టర్, ఇట్లా ప్రతి టాపిక్కి ప్రీవియస్ ఆఫ్టర్ ద స్టేట్ ఫార్మేషన్ అయిన ఎగ్జామ్ దానికంటే ముందు 3 years ఎగ్జామ్స్ పేపర్స్ తీసుకొని ప్రాపర్గా అనలైజ్ చేసి మీకు ఆ పర్టికులర్ చాప్టర్ని డిస్కస్ చేయడం జరుగుతుంది అండి. సో ఇదే స్ట్రాటజీని మనం ఎవ్రీ చాప్టర్కి ఎవ్రీ టాపిక్కి ఫాలో అయ్యి కోర్ ఏరియాస్, ఇంపార్టెంట్ ఏరియాస్ని రికగ్నైజ్ చేసి వాటి మీద ఫోకస్ పెట్టి లీస్ట్ ఇంపార్టెన్స్ ఏరియాస్ని లాస్ట్లో చదువుకోవడం మంచిది. సో ఇదే స్ట్రాటజీని నేను ఎవ్రీ టాపిక్కి స్టూడెంట్స్కి టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఫాలో అవుతుంటాను. సో ఇప్పుడు ఈ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనాలిసిస్ తర్వాత మనకు అర్థమైన అంశాలు ఏంటంటే మనం ఎక్కడెక్కడ ఫోకస్ చేయాలి అంటే నీడ్ ఫర్ ప్లానింగ్, ప్రణాళికల యొక్క ఆవశ్యకత ఏంటి, వాటి యొక్క లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, సో ఆర్థిక ప్రణాళికల్లో దీర్ఘకాల లక్ష్యాలు ఏంటి, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లానింగ్ లేదా ప్రణాళికల రకాలు ఏంటి, ఎకనామిక్ ప్లానింగ్ స్వాతంత్ర్యానికి పూర్వం బిఫోర్ ఇండిపెండెన్స్ ఎలా ఉండింది, మనం ఈ సోషలిస్టిక్ మోడల్ లేదా సామ్యవాద మోడల్ని ఎందుకు యాక్సెప్ట్ చేశాము, మనం ప్లానింగ్ కమిషన్ని ఎందుకు అడాప్ట్ చేసుకున్నాము, అసలు ప్రణాళిక సంఘాన్ని ఎందుకు ఏర్పరిచాము, మనం మిశ్రమ ఆర్థిక వ్యవస్థ లేదా మిక్స్డ్ ఎకానమీ వైపు ఎందుకు వెళ్ళాము. సో ఇట్లాంటివన్నీ మనం ఫస్ట్ చదవాలి. వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ప్లానింగ్, ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ ప్లాన్, ప్లానింగ్ యొక్క స్ట్రాటజీస్ ఏంటి. సో ఈ కంటెంట్కి మనం ఫస్ట్ ప్రయారిటీ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. దీని తర్వాత ఒక టేబుల్, ఆ టేబుల్లో ఏముండాలి, జస్ట్ ఆ పర్టికులర్ ప్లాన్ యొక్క ఇయర్, నెక్స్ట్ ఆ ప్లాన్ యొక్క టార్గెటెడ్ గ్రోత్ రేట్ ఎంత, అచీవ్డ్ గ్రోత్ రేట్ ఎంత, ఏ పర్టికులర్ సెక్టార్ని అది ఫోకస్ చేసింది లేదా ప్రయారిటీ ఇచ్చింది, దాని తర్వాత ఆ ప్లాన్ ఫాలో అయిన స్ట్రాటజీ, ఆ ప్లాన్ డిజైన్ చేసిన ఇండివిజువల్ ఎవరు, ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ప్లాన్ మహల్నోబిస్ అట్లా. సో ఈ పర్టికులర్ టేబుల్ ప్లస్ ఈ ఇంట్రొడక్టరీ ఈ పర్టికులర్ కంటెంట్, సో ఈ ఏరియాస్ దీన్ని ఫోకస్ చేసిన తర్వాతే మనం ఈ లాస్ట్కి వెళ్తామండి. సో అదేంటి, స్కీమ్స్ కానీ, ప్రోగ్రామ్స్ కానీ, ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఇండస్ట్రీస్ కానీ. సో దిస్ షుడ్ బి గివెన్ లీస్ట్ ఇంపార్టెన్స్. సో ఫస్ట్ మన ఫోకస్ ఇక్కడ ఉండాలి. సో ఎవ్రీ టాపిక్ చదివే ముందు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని అనలైజ్ చేసుకొని ఆ కంటెంట్ని, పర్టికులర్ టాపిక్లో ఉన్న కంటెంట్ని, ఇంపార్టెంట్ కంటెంట్ ఏంటి, లీస్ట్ ఇంపార్టెంట్ కంటెంట్ ఏంటి డివైడ్ చేసుకొని చదవటం వల్ల మన ప్రిపరేషన్ ఈజీ అవుతుంది, స్కోర్స్ కూడా మ్యాక్సిమైజ్ అవుతాయి. సో తక్కువ ఎఫర్ట్ తోటి ఎక్కువ స్కోర్స్ని మ్యాక్సిమైజ్ చేసుకొని ర్యాంక్ ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుందండి. సో with this I would like to end this lecture. So please subscribe to Arvind Academy YouTube channel, as well as please join the Arvind Academy Telegram channel. Thank you.